కేంద్ర కార్యాలయం వద్ద బోరుగడ్డ అనిల్ నిరసన. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని కలవడానికి అవకాశం ఇవ్వాలంటూ నిరసన. నాకు నా కుటుంబానికి సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. నన్ను రౌడీ షీటర్ అంటూ వ్యాఖ్య చేసిన కారుమూరి వెంకటరెడ్డిని పార్టీ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్. నేను పార్టీ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమంటున్న బోరుగడ్డ అనిల్. భారతమ్మని తిట్టినప్పుడు వీడి ఎక్కడ ఉన్నాడు? భారతమ్మ కోసం కదా నేను బయటకు వచ్చింది. నా అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు. నా సాఫ్ట్వేర్ కంపెనీలు మూతపడ్డాయి. నాకు అవమానం జరిగిందంటూ ఆందోళన. జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ కి ఫోన్ చేసినా ఎటువంటి స్పందన లేదు. నా పార్టీ వాళ్ళే నన్ను రౌడీ షీటర్ అంటూ ఉంటే నా కుటుంబ సభ్యులు, నా చెల్లెలు మానసికంగా చాలా బాధపడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా ప్రేమ చేసి మాట్లాడారు. వాళ్ళు మన మనోవేదన మాట్లాడుతూ రోడ్డు మీద ఆల్ ఆఫ్ రోడ్ వచ్చి చెప్తున్నాం వస్తే లోపలికి పంపుతున్నాను. నా భార్య అభ్యర్థులు రావుతున్నారు. ఎటువంటి ఇబ్బంది పెట్టాను. నేను అసలు ఎవరు ఎక్కడ స్లోగన్ ఇచ్చేది లేదు. నేను నా వైఫ్తో వచ్చాను. నాకు ఇంటర్నల్గా ప్రజలతో ప్రాబ్లమ్ దేవుడితో మాట్లాడుతున్నాను. అక్కడ పక్కన నువ్వే చూపించాను. నువ్వు చూపించాను. నువ్వు ఆడ చెప్తారు చూపిస్తాను. అక్కడ అన్నట్టు కూర్చున్నాను. పార్టీ హౌస్ నాకు ఇబ్బంది కలిగింది. వెహికల్స్ తిరిగి అడిపోతే పని ఆడట్లేదు. ఇప్పుడు మీ పద్ధతి ముందు సరే నేను ఒక్క మంచినీళ్ళు కూడా తాగేదానికిలే. నేను చెప్తా ఉన్నా. నేను నాకు న్యాయం నాకు ఒకటే నాకు అవమానం జరిగిందన్నా. వాడేడో నన్ను రౌడీ షీటర్ అనేదానికి హైకోర్టు చెప్పిందన్నా, డోంట్ టేక్ కార్సివ్ స్టెప్స్. దీని మీద మీరు మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే మీకు మెమోలు దాఖలు చేస్తామని ఇలా వాళ్ళు 12 మంది పోలీస్ ఆఫీసర్కి కూడా ప్రభుత్వం 12 మంది పోలీస్ ఆఫీసర్కి మెమోలు ఇచ్చిందన్నా నన్ను రౌడీ షీటర్ అన్నందుకు. చేశాను, ఎన్నోసార్లు ఫోన్ చేశాను. ఈ విషయం నేను జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కేఎన్ఆర్కి 3 రోజుల క్రితమే నేను మెసేజ్ పెట్టిన. నాకు చాలా ఇబ్బందిగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసి వెంటనే ఒకసారి ఫోన్ మాట్లాడుచున్నాను. అతను చెప్పడు సాక్షులు ఏదైనా చూసిద్దామా వెళ్తే నా వైఫ్ సాక్షి వాళ్ళని పిలిస్తే మేడం మేము రావడానికి లేదు, సజ్జల ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, బోరుగడ్డ అనిల్ కుమార్ ఇష్యూ కవర్ చేయొద్దని. ఏం పాపం చేశాను నేను? ఏం పాపం చేశాను? మాకు ఈ స్థితితో కల్పించినారు. ఈ పొద్దు మీరు రోడ్డు మీదకి వచ్చేసింది ఫ్యామిలీ మాది మొత్తం. సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ఆఫీస్లోకి రావద్దంటమే కాకుండా ఆయన కోటరీలో ఆయన చెంచాగాళ్లతో ఏం మాట్లాడించినాడు. వాడు కారుమూరి వెంకటరెడ్డి నన్ను రౌడీ షీటర్ అంటాడు. హైకోర్టు ఏం చెప్పింది? అనిల్ మీద రౌడీ షీట్ లేదు, గొప్ప చదువుకున్న వ్యక్తి, సమాజంలో అటు ఎందుకు చేస్తున్నారు మీరు, ఎవరు నిన్ను రౌడీ షీటర్ అందంటే మీడియా అన్ని పేర్లు ఇచ్చిన 12 మంది పోలీస్ ఆఫీసర్స్కి మెమో ఇచ్చింది. అది కారుమూరి వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడినావురా బాబు, నా గురించి నీకేం సంబంధం, నువ్వు నా ఇంటి వెనకడు కూడా పక్కన వెనకలుడువా, నేను రాజకీయాల్లోకి వచ్చేసరికి నువ్వు బచ్చాగానివి, ఎట్టారా నీ సంగతి, ఎందుకు మాట్లాడినావు అంటే వాడు ఏం మాట్లాడాడంటే, వాడు మాట్లాడింది రికార్డింగ్ ఉంది చెప్తానండి, ఎందుకు మాట్లాడినాడు అడిగింది. చెప్పండి అన్న అంటే ఏమని మాట్లాడాలి, మీ మీద కంప్లైంట్ ఇవ్వమంటారా? కాదనా, ఇప్పుడు మీరు దయచేసి నా నాకన్నా నేను పార్టీకి విరుద్ధంగా ఈ రోజు మాట్లాడాలా, ఇన్ని సంవత్సరాలు నేను ఇన్ని డిబేట్లు మాట్లాడినప్పుడు నాకు ఎవరో కూడా ఇదిగో నా పార్టీకి ఇది కాదు అని నాకు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఏదైనా ఉంటే చెప్తారు. అంటే మీకు గైడ్ లైన్స్ ఉన్నాయనా, బోరుగడ్డ అనిల్ కుమార్ మన పార్టీ కాదు, నువ్వు మాట్లాడు, వారికి మనకు సంబంధం మీకు ఎవరైనా చెప్పారా? నేను అందుకే అడగండి అన్న, గైడ్ లైన్స్ ఉన్నాయా లేదా మీరే ఒకసారి అడగండి. కాదన్నా, మీకు ఎవరైనా చెప్తే చెప్పండి, నేను మీరే ఒకసారి అడగండి అన్న. కాదన్నా, మీరే ఒకసారి అడగండి. మీకు గైడ్ లైన్స్ మా మీడియా సెల్ శ్రీహరి గారు చూస్తారు, ఓకేనా? పెద్దలు గారు మెయిన్
మీరు ఒకసారి అడగండి. అవునన్నా సజ్జలను మీకు చెప్పినారా పార్టీ అనిల్కి మనకి అంటే మీరు అడగండి అప్పుడు మీరు చెప్పండి ఒకసారి వెళ్ళి. ఇప్పుడు నాకు మీరు క్వశ్చన్ అయితే కాదమ్మా. ఎందుకంటే మీరు నన్ను క్వశ్చన్ చేసినప్పుడు అలా అడగండి. మీకు మీరు పార్టీలో మీకు మీ అన్ని వాళ్ళే చూస్తారు అంటున్నారు కానీ వాళ్ళకే చెప్పండి. మరి ఏంటంటే ఇట్లా చెప్పిన డ్యామేజ్ చేయడం నేను పార్టీ మనిషిని అయితే కాదని ఎట్లా చెప్తారు వాళ్ళు అని మీరే అడగండి. అప్పుడు నాకు అబ్బాయి ఫోన్ చేస్తారు కదా, ఒకసారి ఆ టాపిక్ చెప్తారని ఏదో చెప్తారు కదా. అంటే జగనన్నకు భారతమ్మకి చెప్పి మీకు ఫోన్ చేపించి అట్లా మాట్లాడుతుంది చెప్పించాలి మీకు, అంతేనా? నేను అట్లా అనలేదమ్మా. పార్టీలో ఎవరు ఇప్పుడు మీ పార్టీలో అన్ని వాళ్ళే చూస్తారని చూస్తారు కదా. అవునా? చూసినప్పుడు వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి చెప్తారు కదా, వాళ్ళు చెప్తారు కదా. మీరు చెప్పేది ఎలా ఉందంటే మీరు నాకు చెప్పొద్దు, మీరు బయట చెప్పండి, వాళ్ళు నాకు చెప్తారు. ఇప్పుడు జగనన్న మీకు చెప్పాలా లేదా భారతమ్మ మీకు ఫోన్ చేసి చెప్పాలా, అంతేనా? నేను అసలు మీరు నాకు ఫోన్ చేసేది అడగటమే రాంగ్ అంటున్నా. ఏం రాదు? మీరు నాకు సంబంధం లేదు పార్టీ కదా, ఎవరో చెప్తారు కదా అడగటమే రాంగ్ అంటుంది. అవునన్నా, ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి అడుగుతున్నా. అది మీరు నా మీద ఉంటే మీరు వాళ్ళ దగ్గర చెప్పండి అన్న. వాళ్ళ దగ్గర చెప్తే వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం నేను పనిచేస్తున్నాను. పార్టీ గైడ్లైన్స్ దాటేసి నా వ్యక్తిగత నిర్ణయాలు ఏది నేను ఏదో తీసుకోవడం నాకు అవసరం ఏమవుతుంది. సో అందుకని మీరు అడగండి, మీరు చెప్పించండి. మా మనిషి అని బాధ్యత చెప్పింది, లేకపోతే మా మనిషి అని చూస్తాం ఏమన్నా దాంట్లో. క్లియర్గా అతను చెప్పింది ఏంది రికార్డింగ్లో, పూడి శ్రీహరి అనేవాడు చెప్పిండు, సజ్జల అనేవాడు చెప్పిండు. వాళ్ళు చెప్తే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ బట్టి నేను మాట్లాడినా అన్నాడు. నేను రౌడీ షీటర్ అంట. బోరగడ్డ అనిల్ కుమార్ అనేవాడు లండన్లో పీజీ చేసినాడు. మా నాన్న చనిపోయినాక నేటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడినా. సెంట్రల్ రాజకీయాల్లో, కేంద్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా ఉండి కేంద్ర మంత్రులు నా ఇంటికి వచ్చిపోతారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అత్యంత సమీపమైన మనుషులం కాబట్టి అన్న కోసం రాజశేఖర రెడ్డి గారి సమాధి కాడికి పోయి మాటిచ్చిన, నీ కొడుకుని ముఖ్యమంత్రి చేసేదాకా నీ కొడుకుతోనే ఉంటానయ్యా, నీ కొడుకు నీకు మళ్ళీ పరిపాలన చేయాలా, నీకంటే ముందు 100 అడుగులు వేసి పరిపాలన చేయాలని ఇచ్చున్నా. నేను 30 లక్షల కాలుబలం మాది. మీ అన్నకు రౌడీ షీటర్ ఓపెన్ చేశానని చెప్పి వాళ్ళు నన్ను ఏ పొద్దు కూడా ఈ పొద్దు దాకా నన్ను ఫంక్షన్కి పిలిచలా. ఎవడు అనింది రౌడీ షీటర్ అని? బయట అంటే పట్టించుకోను. కారుమూరి వెంకటరెడ్డి వాడు వాగుతాడా నా గురించి? దీని మీద కారుమూరి వెంకటరెడ్డిని ఇమ్మీడియట్గా పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలా. నాకు నా కుటుంబానికి సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలా. పూడి శ్రీహరి అనేవాడు కుట్రదారుడు. విన్నారుగా మీరు? పూడి శ్రీ అనేవాడు చెప్తే మాట్లాడినా, రికార్డింగ్ ఉంది. నేను అడిగిన సజ్జల చెప్తే మాట్లాడినా చెప్తున్నాడు. వాళ్ళిద్దరి మీద ఇమీడియట్గా పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తారా, వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారో తీసుకోవాలా. మమ్మల్ని తిట్టాడు. 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడినా, 9 నెలలు జైల్లో ఉన్నా, 22 కేసులు పెట్టించుకున్నాం, 3rd డిగ్రీలు ఉచ్చబోయడం జరిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత పార్టీ ఆఫీస్కి వస్తే నేను రాజీనామా ఎందుకు చేశానంటే రిపబ్లికన్ పార్టీకి, రామ్దాస్ అత్వాలే అనే వ్యక్తి కేంద్ర మంత్రి నన్ను పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మాఫీ మాంగో అన్నాడు. నేను చెప్పిన ఆ రోజు భారతమ్మని తిట్టారు, నా కుటుంబం తిట్టారు, చాలా అసాసినేటెడ్గా మాట్లాడారు, వల్గర్ పోస్టులు పెట్టారు. నేను అడుగుతున్నా, భారతమ్మని తిట్టిన రోజు కారుమూరి వెంకటరెడ్డి గారు ఏమైండు? భారతమ్మని భయంకరంగా అసాసినేట్ చేసి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు కన్న తల్లి మానం గురించి మాట్లాడారు. ఆ రోజు కదా నేను బయటకు వచ్చింది, ఆ రోజు కదా భారతమ్మకి పాలాభిషేకం చేసింది నేను, అందుకు కదా నా ఆఫీస్ తగలబెట్టింది. పార్టీలోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుట్ర చేసి వాడు కోటరీని పెట్టి నన్ను ఏ కాడికి ఆ కాడికి, నాకు భోజనం కూడా ఇక్కడ చేసేదానికి అర్హత లేకుండా చేసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. కోర్టులో కూడా నాకు కొన్ని పేజీలు ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనిషి సుప్రీంకోర్టులో తప్పు జరిగితే సుప్రీంకోర్టులో వాళ్ళని కూడా నిలదీసే దమ్ముంది జగన్మోహన్ రెడ్డి టీం కని నేను నిరూపించిన. నా సొంత డబ్బులు పెట్టి నేను డబ్బులు ఇస్తే డే 1 నుంచి 2023-24 నుంచి నా మీద పగబడ్డాడు సజ్జల రామకృష్ణారెడ్డి. మొన్న నేను పార్టీ ఆఫీస్కి వచ్చిన 9 నెలలు నేను జైలుకి పోయింది ఎవరి కోసం అండి? 22 కేసులు పెట్టించుకుంది ఎవరి కోసము? పోలీసులు కుక్కను కొట్టినట్టు కొట్టి ఉచ్చబోసారు ఎవరి కోసము? ఒక ఏబిఎన్, ఒక TV5, ఒక కూటమికి సంబంధించిన వాళ్ళు నన్ను రౌడీ షీటర్ అన్నా నేను పడతా. సొంత పార్టీలో ఉన్నవాడు, నిన్నగాక మొన్న కళ్ళు తెలిసినాడు బచ్చగాడు, వాడు నన్ను రౌడీ షీటర్ అని మాట్లాడతాడు. వాడితో వాడు మీడియాలో పోస్ట్ చేసుకున్నాడు. వాడు నేను ఈ 2 దినపత్రికల్ని పొద్దున్నే ఇలా సాకిలో పెట్టేది దేనికంటే బోరగడ్డ అనిల్ అనేటటువంటి ఒక రౌడీ షీటర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడుతూ వీళ్ళు రాసినటువంటి మార్పులు. బోరుగడ్డ అనిల్ అనేటువంటి రౌడీ షీటర్ అంట. బోరుగడ్డ అనిల్ కుమార్ లా చేసిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి కోసం రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని. అలానాటి క్రిస్టియన్ నేను, బైబిల్లో దావీదు మహారాజు నాడు, దావీదు వల్లే అన్న పరిపాలించాడని చెప్పి 10 సార్లు చెప్తా. ఇప్పుడు కూడా చెప్తా. జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు కానీ ఇక్కడ కూర్చున్నాం, నేను నా భార్య. నేను మొన్న 20 రోజుల క్రితం పార్టీ కాడికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో పార్టీ పిలిచారు. నేను ఇక్కడికి వచ్చి ఒకళ్ళ మీద అరవడం జరిగింది. ఎందుకంటే నేను తప్పు చేయాలా, నేను ఏ పొద్దు పైరువీలు చేసుకోవాలా.
జగన్మోహన్ రెడ్డి కోసమే రాజకీయాల్లో ఉంటా ఏడైనా చచ్చిపోతా. జగన్ అన్నే నాకు గురువు, రాజకీయ దేవుడు నాకు గురువే జగన్నే. సజ్జలో ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో నువ్వు నా బిడ్డ లాంటివి, నువ్వు పార్టీకి చాలా పెద్ద షర్టు, నీకు ఎందుకమ్మా అని చెప్పి వాటర్ బాటిల్ ముద్దేసి ఇచ్చి కాఫీ చేతిలోకి ఇచ్చినాడు. మొన్న 20 రోజుల నాడు పిలిచాడు, సల్లామద్దు ఫోన్ చేశాడు, వచ్చిన అడ్వకేట్స్ని పెడతాము అనిల్ నువ్వు రామ్మా అంటే, ఎవరినన్నా ఒక పర్మనెంట్ కరెక్ట్ అడ్వకేట్ని పెట్టండి, నాకు ఆల్రెడీ కౌన్సిల్ ఉందని చెప్తే, లేదు నువ్వు గుంటూరులోనే ఉన్నాగా ఒకసారి ఇచ్చిపోమ్మా అంటే నేను వాయిదాకి వచ్చినప్పుడు వచ్చి కలసడం జరిగింది.